కాబట్టి ఇవాళ ఆయన రాసినటువంటి పుస్తకంలోని చాలా కవితల్ని ఇప్పటిదాకా దోస్తులందరూ చదివిండ్రు. ఆ దోస్తులు చదివిన కవితలు దీంట్లో ఉన్నాయి, ఇంకున్నాయి, 35 రాసిండు. దాన్ని మీ అందరి దీన్ని చింపితే ఆవిష్కరణ చేసినట్టు. ఈ ఆవిష్కరణ మరి ఎవరు చేయాలి? మేము చేయడం కంటే ఆయనను కన్న తండ్రి, తల్లి, తండ్రి వాళ్ళు చింపి ఇట్లా చూపెడితే మా సమక్షంలో మేము కూడా 4 మాటలు మాట్లాడతాం, మీరందరూ మాట్లాడతారు. మనమంతా ఆకాశిని నిలబెడదాం, మనం అందరం ధైర్యం చెబుతాం ఆ కుటుంబానికి. ఆ కుటుంబం వెంట మనం ఉన్నామని చెబుతాం. ఆకాశ్ గురించి వాళ్ళ అన్ననే చెప్తున్నాడు. ఇవాళ రేపు మా తమ్ముడు ఏమంటాడంటే, నాకు 5గురు అన్నదమ్ములం, మేము ఒక చెల్లెలు, నేను బాగానే చేసిన అన్నదమ్ములకి. ఒక తమ్ముడిని మధ్యలో, అరే ఏమైనా సర్దుతావరా అన్న. నేనాడు సర్దుతాను, నేను చేసిన వాడికి నా దగ్గర ఏడున్నా నేనాడు సర్దుతా అన్నాడు. అది కాదు, అంత చేసింది కదరా నీకంటే, నువ్వేం చేసినావు అన్నాడు. అయిందా? కానీ ఇక్కడ రాకేష్ నోటి నుంచి ఎప్పుడు కూడా నా తమ్ముడు బంగారం సార్, నా తమ్ముడు నేను కలిసి వాడి గురించి అన్నీ మంచి చేసండి సార్, వాడు ఎవరిని ఒక మాట అన్నోడు కాదు సార్, చాలా ముని లాంటి వాడు సార్, బస్తీలో కూడా మంచి పేరు అని ఇప్పుడే మాట్లాడుతున్నాడు. తమ్ముడు గురించి అన్న అంత ప్రేమతో అంత మంచి మాటలు మాట్లాడుకునే అన్న ఉన్నాడు ఈడ. అందువల్ల అటువంటి అన్న ఉన్న కుటుంబము, బాధ్యత గల కుటుంబము. మొన్న 10 రోజులు పుస్తకాల పండుగ జరిగితే, ఆ పుస్తకాల పండుగ రోజున ఆ పుస్తకాలు 350 షాపులు పెడితే ఎన్టీఆర్ స్టేడియంలో మొదటి రోజు నుంచి చివరి దాకా అక్కడ ఉండి ఏ పని చెప్పినా ఇది చేయండి అది చేయండి అనుకుంటూ తన యొక్క సేవనిచ్చాడు. నేను ఇక్కడ సేవ చేయడం అంటే నా తమ్ముడి గురించి నేను తలుచుకొని వాడి పేరు మీద నేను సేవ చేస్తున్నా సార్ అన్నాడు. అట్లా మంచి స్వభావం ఉన్నటువంటి కొడుకు ఆ ఇంట్లో ఉన్నాడు. ఇంకా ఆ ఇద్దరు తల్లిదండ్రులకు ధైర్యం ఇచ్చేటువంటాడు. మేము కూడా వాళ్ళ కుటుంబమే, మీ లెక్కనే మేము కూడా కుటుంబమే. ఆనంద్ చారి కూడా లక్ష్మణ్ సార్ కుటుంబంతో దోస్తు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఏంది ఇక ఫ్యామిలీ ఫ్రెండ్స్ మనం. నా ఇల్లు చైతన్యపుల్లి ఉంటుంది, మీ ఇల్లు ఇష్టమైనపల్లేదు, ఈ ఇల్లు విద్యానగర్. బోల్డ్ అంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయింది. చూసినావా? కొడుకు పోతూ ఎంత కుటుంబం ఇచ్చిండు. వీళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్సే. అటు వస్తే సాయి భరత్ వస్తే భరత్ ఎక్కడున్నావంటే వచ్చిరి. ఇగో నాగిళ్ళ రమేష్ ఏడున్నావు రాబిడ్డ అంటే వచ్చి, నువ్వు మా దగ్గరికి వచ్చి అయిపోయాయి. ఒకడిని కోల్పోతే 100 మంది కొడుకులు వచ్చారు నీకు. ఒకడిని కోల్పోతే 100 మంది కొడుకులు వచ్చారు. ఇప్పుడు 100 మంది అంటే ఎక్కువే వచ్చారు, 1000 వచ్చిర్రా నాగిళ్ళ. ఒకడిని కోల్పోతే 500 మంది వచ్చారు. అట్లే ఏదో ఒక తలుపు మూసేస్తే ఒక తలుపు తెరుచుకుంటుందట. ఏ దర్వాజా బంద్ హుయేతో దూసరా దర్వాజా ఖుల్తా అన్నాడట. అట్లా ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు తెరుచుకుంటుంది అన్నట్టుగా ఉంటే దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. అరే ఏందిరా ఇట్లయిపోయిందిరా మాకే అన్నట్టుగా ఉంటుంది. వీటన్నిటిని దాటుకొని నిలబడితేనే మనం ఏ కష్టాన్ని అయితే మీరు పడ్డారో ఆ కష్టానికి బస్తీ వాసులంతా వచ్చారు. మీరేమైనా డబ్బులు ఇస్తారన్నారా వీళ్ళకి? రెండు డబ్బులకి ప్రేమ ప్రేమ. అరే కుటుంబంలో ఆ పిల్లగాడి కోసం జరుగుతుంది, ప్రేమ పడి వచ్చిర్రు. మేము డబ్బులు ఇచ్చి వచ్చినామా? ప్రేమ. నీ కొడుకు పట్ల, నీ పట్ల, రాకేష్ పట్ల, అందరి పట్ల ఒక ప్రేమ. మనుషుల పక్కన మేము మనుషులం ఉన్నాం అని చెప్పడానికి వచ్చింది. ఆ పుస్తకం నీ కొడుకు రాసిన పుస్తకాన్ని మీరిద్దరు దీన్ని పైనున్న కాగితాన్ని తీసేసి చింపి జై హో అందరికి చూపెట్టు. ఈసారి ఒక పేపర్లో పెద్ద సార్ రాస్తాడు. రాకేష్ హెల్ప్ చేయడానికి. ఆవిష్కరణ వాళ్ళ నాన్న లక్ష్మణ్ గారు, వాళ్ళ అమ్మగారు చేస్తారు. గోపాల్ గారు ఇట్రండి, నేనుంటా.
5